తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోరులో తీర ప్రాంతం వేడెక్కుతోంది. ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక ఓటు బ్యాంకుగా ఉన్న మత్స్యకారులు తమ బతుకు తెరువుకు సంబంధించిన ప్రధాన సమస్యలను తెరపైకి తెస్తున్నారు. రోజురోజుకు తగ్గుతున్న మత్స్య సంపద, కుచించుకుపోతున్న వేట ప్రాంతాలతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 60 నుంచి 70 నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించే స్థితిలో జాలర్లు ఉన్నారు. తమిళనాడులోని తంజావూరు, పుదుక్కొట్టై, రామనాథపురం లాంటి తీర ప్రాంత జిల్లాలు మత్స్యరంగానికి అత్యంత కీలకం. ఏటా దాదాపు 6 లక్షల టన్నుల సముద్ర మత్స్య ఉత్పత్తులతో తమిళనాడు దేశంలోనే ముందు వరుసలో ఉంది. అయితే సంప్రదాయ పడవలపై ఆధారపడే చిన్న మత్స్యకారుల పరిస్థితి మాత్రం నానాటికి తీసికట్టుగా మారుతోంది. ఇటీవలి కాలంలో సముద్రంలో చేపల లభ్యత బాగా తగ్గిపోయిందని వారు వాపోతున్నారు. శ్రీలంక జల సరిహద్దులు దగ్గరగా ఉండటం, సముద్రంలో తగినంత లోతు లేకపోవడంతో తమ వేట ప్రాంతం భారీగా కుచించుకుపోతోందని ఆందోళన చెందుతున్నారు. తమిళనాడు జాలర్లను శ్రీలంక నౌకాదళం తరచుగా అరెస్టు చేయడం కూడా ప్రధాన సమస్యగా ఉంది. భారీ డ్రాగ్ నెట్లు ఉపయోగించే పడవలు తీరానికి సమీపంలోనే వేట కొనసాగిస్తుండటం తమ ఉపాధిని దెబ్బతీస్తోందని సంప్రదాయ మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. మత్స్యకారుల కోసం తమిళనాడు ప్రభుత్వం డీజిల్ సబ్సిడీ, గృహ నిర్మాణ పథకాలను అమలు చేస్తోంది. ఏటా 61 రోజుల వేట నిషేధ సమయంలో సుమారు 1,75,000 మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నా అవి పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు చేరడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇంధన ధరలు పెరగడంతో నిర్వహణ వ్యయం తడిసి మోపుడవుతోంది. సీఫుడ్ ఎగుమతి కేంద్రాలు సుదూర ప్రాంతాల్లో ఉండటంతో అదనపు రవాణా ఖర్చులను భరించలేకపోతున్నారు. తీర ప్రాంత జిల్లాల్లోనే మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని తమిళనాడు మత్స్యకారులు కోరుతున్నారు. చాలా గ్రామాల్లో హార్బర్ ముఖద్వారాల వద్ద ఇసుక మేటలు వేస్తుండటంతో పడవలు సముద్రంలోకి వెళ్లడం, రావడం అత్యంత ప్రమాదకరంగా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ జాలర్ల కష్టాలను తీరుస్తామంటూ ప్రధాన రాజకీయ పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. తమిళనాడులోని 600కు పైగా మత్స్యకార గ్రామాల్లో 10,48,000 మందికి పైగా జాలర్లు ఉన్నారు. వీరు చెన్నై సహా 14 తీర ప్రాంత జిల్లాల్లోని దాదాపు 60 నుంచి 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను శాసించగలరు. అయితే దశాబ్దాలుగా ప్రధాన పార్టీలు తమను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకొని నిర్లక్ష్యం చేశాయని భావిస్తున్న కొన్ని మత్స్యకార సంఘాలు ఏకంగా సొంత రాజకీయ పార్టీని స్థాపించి బరిలోకి దిగే యోచనలో ఉండటం గమనార్హం. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా మే 4న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.